హాయ్ అండి. తాబేలుని పూజించడం వల్ల ఉపయోగాలేంటని చూసేద్దాం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో రెండవ అవతారం కూర్మ అవతారం అండి. కూర్మం అంటే తాబేలు. అంటే మనం తాబేలును పూజిస్తే శ్రీ మహావిష్ణువుని పూజించినట్లే. తాబేలు బొమ్మను మనం ఇంట్లో పెట్టేసుకొని వాటర్ వేయడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా డెవలప్ అవుతుందండి. మనం ఏంటంటే ముందుగా తాబేలుని బాగా క్లీన్ చేసేసి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఇలా కొంచెం అక్షింతలేసి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇది దేవుని గదిలో పెట్టేసుకుంటే డైలీ వాటర్ అనేది మార్చాలి. నేనైతే హాల్‌లో పెట్టుకుంటున్నాను. హాల్‌లో అయితే మనం వీక్లీ 2 టైమ్స్ మార్చుకుంటే సరిపోతుంది. అందుకనేసి నేను వాటర్‌లో కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. వీక్లీ 2 టైమ్స్ అయితే మారుస్తాను. అలాగే కొద్దిగా పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్ వేశాను. ఇంకా దానివల్ల కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా డెవలప్ అవుతుందనమాట. మనం ఎక్కడ పెట్టేసుకున్నా ఇది ఈశాన్య మూలగా చూసేటట్టు పెట్టేసుకుంటే చాలా మంచిదండి. తాబేలు బొమ్మ మనం గాజుది, ఇత్తడిది, రాగిది అని కాదండి. ఏది పెట్టుకున్నా పర్వాలేదు. కానీ వాటర్‌లో పెట్టుకొని పూజిస్తే చాలా మంచిదండి.